ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సారంగి శ్రవ్య నవల నాటకం ధారావాహిక. గీతరచన నవల రచన శ్రీమతి చుండూరు సీత. నవలా పఠనం నిర్వహణ శ్రీ అడవి రాజబాబు. ఎడిటింగ్ శ్రీ పిల్లి శ్రీనివాస్, శ్రీమతి గాదెవాణి. గ్రాఫిక్స్ మరియు యానిమేషన్ బొజ్జ అంజనీప్రియ, బొజ్జ చాణక్యవర్ధన్. పర్యవేక్షణ శ్రీ ఇల్లెందల రవికుమార్. ఇంతవరకు జరిగిన కథ. రాజు రుద్ర వేట కోసం అడవికి వెళ్ళినప్పుడు సారంగి కొంతమంది కుట్రదారుల నుండి రక్షించి వారి వల్ల రాజ్యానికి వచ్చే ముప్పు గురించి హెచ్చరిస్తుంది. పాలకొండ అమ్మవారి జాతరలో రాణి విద్యుల్లతాదేవి తన చెలికత్తెలను కొంతమంది బంధించడానికి ప్రయత్నిస్తారు. కానీ చతురిక చాతుర్య ఏర్పాటు చేసిన బృందం వారిని రక్షిస్తుంది. సారంగి తండ్రి తాము ఉత్తర భారతాన్ని నుండి తరలివచ్చామని తమ కూతురికి చెబుతూ ఆమె తల్లి ఇంద్రజాల విద్యలో నిష్ణాతురాలని తెలుపుతాడు. సారంగి ఆజ్ఞతో ఆమె బృందం రకరకాల కళా ప్రదర్శనలు ఉచితంగా ఇస్తుంది. అలా ఇవ్వటంలో అంతరార్థం తెలుసుకోవటంలో భాగంగా రాజగురువు నీలకంఠ శర్మ తన నగరానికి వారిని ఆహ్వానించి ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. సారంగి శ్రవ్య నవల నాటకం ధారావాహిక. ఇన్ని రోజులు జరిగిన ప్రదర్శనలో ఎక్కడా సారంగి ప్రత్యక్షంగా పాల్గొనలేదు. మగవేషం ధరించి ప్రదర్శనకారులకు దశానిర్దేశం చేస్తూ ఉండింది. అప్పుడు కూడా జనంలోకి రాకుండా పరదాల వెనుక, మనుషుల వెనుక, చీకటి వెనుక, తెరల వెనుక ఉండి నడిపిస్తున్నది వారిని. అయితే నీలకంఠ శర్మ ఇంటి ముందున్న పెద్ద మైదానంలో జరుగుతున్న ప్రదర్శనకి సారంగి వేషం కట్టడం చూసి ఆమె బృందమంతా తెల్లబోయి చూస్తున్నారు. ఆమె వేసుకునే వేషం చూసి ఆమె ప్రదర్శన ఏమిటో వీళ్ళకి తెలిసిపోయింది. అందుకు సంబంధించిన వాళ్ళు ఒక 6 మాత్రం తమ ముఖాలకు రంగు పూసుకున్నారు. మిగిలిన వారికి విషయం అర్థమైంది. ఆ ప్రదర్శనకి వేదికకు సరిపడా బల్లలు, కుర్చీలు, మెత్తని తివాచీలు, మందమైన గోనెపట్టాలు, పెద్ద పెద్ద దీపాల వంటివి ఇంకెన్నో నీలకంఠ శర్మ ఏర్పాటు చేయించాడు. సారంగి సహచరుల్లో రంగు వేసుకోకుండా మిగిలిన వాళ్లంతా వేదిక తయారు చేయటంలోనూ, పరదాలు, నీలితెరలు, తెర వెనుక భాగాన ఉండవలసిన రకరకాల చిత్రాలు, నిత్యానికి కావలసిన సరుకు సరంజామా సిద్ధం చేయటంలో నిమగ్నమయ్యారు. ప్రదర్శన మొదలెట్టే ముందుగానే ఊరి పెద్దలు, విద్యావంతులు, పండితులు, కళాహృదయం గల పౌరులు అంతా విచ్చేసి ఉన్నారు. ప్రజలు కూడా తండోపతండాలుగా రాసాగారు. అందరికీ కూర్చునేందుకు వసతి కల్పించబడింది. నీలకంఠ శర్మ అందరితో పాటు తను కూర్చున్నాడు. కానీ ఆయన మనసు ఆలోచిస్తూనే ఉంది. ప్రదర్శకుల మనోగతం ఏమిటో అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలోనే తెరలేచింది. ఓ యువకుడు వచ్చి గణపతిని ఆరాధిస్తూ గిరిజన నృత్యం చేశాడు. తర్వాత ఓ 9 పాప నాగుపాములా వేషం వేసుకుని వచ్చి మెలికలు తిరుగుతూ నాగిని నృత్యం చేసి వెళ్ళింది. అవి చూసిన తర్వాత నీలకంఠ శర్మ అనుకున్నాడు, ఎందుకో తెలీదు, ఈ నృత్యం చూశాక నాకేదో అవగతమైనట్టుగా తోస్తున్నది అని. ఆ తరువాత వేదిక మీదకు సారంగి వచ్చింది. కూచిపూడిని, భరతనాట్య రీతుల్ని కలగలిపి అందులో జానపద రీతుల్ని మేళవించి అద్భుతమైన నాట్యాన్ని చేసింది.
గుహలలో నగిరుల మీన తిరిగి బ్రతుకు తరి మనుజులు తప్పట్లే తప్పెట్లుగా అప్పలించి నర్తించిరి. మా కోళ్ళన్నీ పేరు చెప్పి కోసామమ్మా, పళ్ళు తెచ్చి పదిలంగా ఉంచామమ్మా, ఎలరొచ్చి నీ ముందు నిలచారమ్మా, పసుపు కుంకాల నిన్ను పూజించామే. ఆమెకు తోడుగా ఓ 5-6 కలిశారు. అంతా కలిసి నృత్యం చేయటం మొదలెట్టగానే ప్రేక్షకులలో ఏదో ఉత్సాహం. ఇది మన ఆట కదా అనుకున్నారు. భస్మాసురుణ్ణి సంహరింతురు, మోహిని దేవినయా నేన పూర్వ లావణ్య రాశిని సరసాత్ముల లేవరించెదను విరసముల నిరసించెదను నేనే మోహిని దేవినయా నేన పూర్వ లావణ్య రాశిని నేనే మోహిని దేవినయా. ఎంతటి జాణవు నీవు మోహిని, వింతగా నామది గ్రహించితివి. ఎంతటి జాణవు నీవు మోహిని, వింతగా నామది గ్రహించితివి. తథరి ధనం ధన తాహత గిడదగచం గిడదగచం తకుందరి కుధన తజం తరిత తకుందరిత ధనం ధనత కిణాం కిణ దదత్త తజం తజనుత తదిమిత కిడదగ దరిగిడుతోం తజనుత తదిమిత కిడదగ దరిగిడుతోం త చాలికని పరిహాసములు చాలు చాలు నీ దరహాసములు చాలికని పరిహాసములు చాలు చాలు నీ దరహాసములు చాలికని పరిహాసములు నెమ్మది నీ తలపది నాదే అని నెమ్మది నీ తలపది నాదే అని నమ్మితిని గతి మోసపోతిని చాలికని పరిహాసములు చాలు చాలు నీ దరహాసములు చాలికని పరిహాసములు భవదీయాజ్ఞలు దాలుతునెప్పుడు నా శిరముపై దాలుతునెప్పుడు నా శిరముపై విష్ణువును చూసి శివుడు ఆనందతాండవం చేస్తాడు. అది చూసి విష్ణుమూర్తి కూడా మోహిని రూపం ధరించి శివునితో సమానంగా నర్తించుతాడు. పార్వతీదేవి ఆ నృత్యం చూసి పరవశం చెంది పాడుతూ ఉంటుంది. మోరి పాట కనుగుణముగా కిరిడి తొడుం దప్పులుగా రూపు దాల్చి నృత్యానికి పాటవమును కల్పించింది. బ్రహ్మ తాళాలు ధరించి లయగా వాయిస్తూ ఉండగా తోదిగదాం తోదిగదం దందాం దాం దం 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 దాం దందం దిగిదగ దదిగినతోం తోదిగదీం తోదిగదం దిందిం దీం దిం 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 దిగిదగ దదిగినతోం తోదిగదాం తోదిగదం దందాం తోదిగదీం తోదిగదం దిందిం తోదిగదాం తోదిగదీం దిం. అప్పుడు లక్ష్మీదేవి వచ్చి మృదంగం వాయిస్తుంది. సరస్వతీదేవి వీణ మీటుతూ ఉంటుంది. హావభావ పద పాద విన్యాసాలతో మైమర్చి నర్తిస్తూ
ప్రేక్షకులని మైమరిపించారు. నిత్యపు చివర శివుడు, విష్ణు, బ్రహ్మలు ఏకమై, పార్వతీ, లక్ష్మీ, సరస్వతి ఏకమై కనిపిస్తారు. ముగింపుకి వచ్చేసరికి దేవుళ్ళు, దేవతలంతా ఏకమై లోకాలను పాలించే ఒక శక్తిగా మారి ఆ శక్తి ఒక జ్యోతిగా ప్రకాశిస్తుంది. మంగళం గిరిజేశ్వర శుభమంగళం కమలేశ్వర, మంగళం గిరిజేశ్వర శుభమంగళం కమలేశ్వర, మంగళం దురితాంతక జయ మంగళం శుభదాయక, మంగళం దురితాంతక జయ మంగళం శుభదాయక, మంగళం గిరిజేశ్వర శుభమంగళం కమలేశ్వర, మంగళం గిరిజేశ్వర శుభమంగళం కమలేశ్వర. ఇలా రూపకల్పన చేయటం, ప్రదర్శించటం అన్నీ ఒక తపస్సుగా శ్రమించి తయారు చేసింది. సారంగి అనంత శక్తిగా, దివ్యజ్యోతిగా, ఆమె కూర్పు, సమర్పణ వెలలేనివిగా ప్రకాశించాయి. రంగీ రంగుల సారంగి, రంగీ తరంగి రంగుల సారంగి, మేఘాల జరీలా మెరిసే ఆజోరు, మేఘాల జరీలా మెరిసే ఆజోరు, ఆమదిలో శోధన ఆకలకొక సాధన, కలిగిన లలితాంగి ఆమె సారంగి, రంగీ తరంగి రంగుల సారంగి, రంగీ తరంగి రంగుల సారంగి. అయితే అప్పటికే ఆమె రూపాన్ని చూసి చాలామంది మోహించేశారు. అడవి జాతి యువతే గదా, అందుతుంది అనుకున్నారు. ఆమెకు ధనం పడేస్తే తమ కాళ్ల కిందకు వచ్చి వాలుతుంది అనుకున్నారు. తమ అనుయాయులను, సేవకులను ఆమెను సంప్రదించవలసిందిగా ఆజ్ఞాపించారు కొందరు. తమను కాదంటే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కొందరు యువకులు ఆమె లేని జీవితం వ్యర్థమనుకుని ప్రేమలేఖలు వ్రాసి ఉంచుకున్నారు. పెళ్లి కాని యువకులైతే అప్పటికప్పుడే వెళ్లి తమ తల్లిదండ్రులను తీసుకువచ్చి ఆమెను చూపించేశారు. ఇలా ఆమెను తమ దానిగా చేసుకోవటానికి ఎవరికి తోచిన ప్రయత్నం వాళ్లు సాగిస్తున్నారు. నీలకంఠ శర్మ అన్నీ చూస్తున్నాడు, అందరినీ గమనిస్తున్నాడు. తన వేగులను కనసైగలతోనే హెచ్చరించి అందరినీ గమనించమని సూచించాడు. ఒకచోట దీక్షగా నృత్యాన్ని, లయసంగతులని పరికిస్తూని మరో చోట జరగబోయే ఆగడాలకు అడ్డుకట్ట వేసే వ్యూహాలు రచించాడు. వాటిని అమలు చేసేందుకు ఆదేశాలు ఇచ్చేశాడు. ఆయన తన వారితో ఏం చెప్పాడో, ఏమని శాసించాడో తెలియదుగాని నిత్యం ముగిసేసరికి 180% మంది మగవారిలో చెలరేగిన మోహపు పొంగులన్నీ కరిగిపోయి నిరాశగా, నిస్త్రాణగా కూర్చుండిపోయారు. అందరికీ ఆమె పట్ల ఉన్న ఆశ కోపంగానూ, ద్వేషంగానూ మారిపోయింది. ఆమె వంక కసిగా చూస్తూ కూర్చుని ఉన్నారు. అందరూ నృత్య కార్యక్రమం మధ్యలో వెళ్ళిపోయేవారే. అయితే నీలకంఠ శర్మ అందరినీ గమనిస్తున్నాడని, తరువాత సంజాషి ఇచ్చుకోవాలని మనసులో మెదిలాక కుక్కిన పేనులా అలా ఉండిపోయారు. ఆయనచే ఆహ్వానించబడిన వాళ్ళందరూ వచ్చారు. రావలసి వచ్చింది, అంతే. ఆయన దగ్గర సెలవు తీసుకోకుండా ఎవరూ వెళ్ళలేరు. వెళ్లటానికి కుదరక అందరూ అలా ఉండిపోయారు. ప్రదర్శన ముగిసింది. ప్రముఖులు కొందరు ఆమె ప్రదర్శనను పొగుడుతూ ఉపన్యాసాలు చెప్పారు. కొందరు మెచ్చుకున్నారు, కొందరు అభినందించారు. చివరగా నీలకంఠ శర్మ వచ్చి ఆమెకున్న రకరకాల విద్యా పాఠవాలలో ఇదొకటని విన్నానని చెప్పారు. నీలకంఠ శర్మ భార్య మరికొందరు పురప్రముఖుల ఇల్లాంటర్తో ఆమెకు సన్మానం జరిగింది. శతమానం భవతి భవతి శతమానకం శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతమానకం శతమానం భవతి శతాయుః.
भवति शतमानं भवति शतायुः भवति शतायुः पुरुषः पुरुषः भवति शतायुः पुरुषः. ఆయన మీద ఏదో అపవాదు వేయటానికి సిద్ధమైన వారి నోళ్లన్నీ మూతపడిపోయాయి. మన సోదరి సారంగికి ఆమె బృందానికి శుభాశీస్సులు. అంతే. చాలామందికి ఈ మాట కొరడా దెబ్బలా తగిలింది. ఛీ అనుకున్నారు. మనసులోనే తిట్టుకున్నారు. ఆయన తిరిగి మొదలుపెట్టారు. ఎవరూ ఏమనకుండా కరతాళ ధ్వనులతో చేతులు కలుపుతూ ఉండిపోయారు. ప్రదర్శన ముగిసిన మర్నాడు నీలకంఠ శర్మతో సారంగి ఏకాంత సమావేశం జరిగింది. ఆ సమావేశం గురించి ఆయన ఆంతరింగిక సిబ్బందికే కాదు, ఆయన భార్యకు కూడా తెలియదు. అదే క్షణాన సారంగి తల్లికి కబురు వెళ్ళింది, చక్రవర్తి గారి కోటకి తన సిబ్బందితో రమ్మని. దేవరా, ఇదే నా సమస్య. ఇంతకు ముందు విన్నవించింది నా లక్ష్యం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. నీలకంఠ శర్మ నవ్వి, సారంగి, ఓ రాజైన వ్యక్తిని నీవు దూరంగా ఉంచావు. నీ లక్ష్యానికి ఆయన ఆటంకమని అతడు నీకు నచ్చలేదు. ఏవైనా కానీ అతని నుండి నువ్వు దూరంగా ఉండాలనుకుంటున్నావు. ఇంకెక్కడ ప్రదర్శనిచ్చినా నువ్వు ప్రత్యక్షంగా వేదికనెక్కలేదు, కానీ నా ముందు గద్దె కట్టావు. మరి అందరిలాగే నేను ఆ రాజులా ఉండి ఉంటే ఏం చేసేదానివి? అయ్యా, మీ గురించి పలుమార్లు విచారణ జరిపినాక నేను కూడా ఓనాడు గంగిరెద్దులవాడి భార్యగా వచ్చి మిమ్మల్ని పరీక్షించాక గాని నేను మిమ్మల్ని నమ్మలేదు. తర్వాత తెలిసింది మీ వంటి వారిని పరీక్ష చేసే అర్హత నాకేం లేదని. ఓ, ఆనాటి గంగిరెద్దులమ్మి నువ్వేనా? అవును సామి. నా మొగుడికి జబ్బుందని, దానికి కొంత ధనం అప్పుగా ఇవ్వమని, బదులుగా నేను తమరింట్లో పనిచేస్తానని చెప్పాను. కాని అమ్మగారు ఒప్పుకున్నా తమరు కాదన్నారు. ఆ తల్లికి అవసరమైన ధనమిచ్చి పంపించు, అది తీర్చవద్దని, మా ఇంట్లో పనిచేయవలసిన అవసరం లేదని మీ శ్రీమతితో చెప్పి పంపించారు. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా కాగల కార్యం తీర్చే గంధర్వుడు మీరేనని. మీ నీతి నిజాయితీ చూసి తలొగ్గీటొస్తిని. అంతేకాదు, ఎక్కడా ప్రదర్శన ఇవ్వని నువ్వు నా ఇంటి ముందు నీ నాట్యాన్ని ప్రదర్శించావు. అంటే వీడు ఆ రోజు మాత్రమే అలా ఉన్నాడా, వీడి నైజమే ఇంత అనేది తెలుసుకోవడానికేనా? అవును సామి. సరే, ఇప్పుడు నీ ప్రణాళికేమిటో చెప్పు. ఏముంది సామి, చక్రవర్తి గారిని గలవాలి, నేననుకున్నది సాధించాలి. వర్షపు నీళ్లు, వాగుల నుండి వచ్చిన నీళ్లు, చెరువుల 4 మత్తళ్ళు పడిపొంగే నీళ్లు అడవిలో వృధాగా పోతున్నాయి. ఆ నీళ్లుంటే ఇంకెక్కువ పంటలొస్తాయి మాకు. ఆహా, అంటే మిగులు నీళ్లన్నీ నిల్వ ఉంచాలంటావు. అవును స్వామి. అయితే చక్రవర్తి ముందు ఏం ప్రదర్శిస్తున్నారు? మళ్ళీ ఇదే నృత్యమా? కాదు సామి. ప్రదర్శిస్తున్న విద్య ఏంటి? చూస్తారుగా సామి. అక్కడ కూడా నీ ప్రదర్శనేనా? సామి, జీవితాన మొదటిసారి చివరిసారి కూడా ఈ సారంగి ఆడింది మీ ముందే. సారంగి, అందరు మనుషులు ఒకలా ఉండరు. చక్రవర్తి మంచివారు, చాలా మంచివారు. సామి, మీ మాట నేను నమ్ముతున్నాను. కాని మీ గురించి నేను గతంలో విని ఉన్నాను. ఈ అవసరం వచ్చింది గదా అని కాదు, నా ప్రదర్శన మీ ముందు ఇవ్వాలనేది నా చిరకాల వాంఛ. ఎందువల్ల? ఒక గురువుగారికుండాల్సిన అర్హతలన్నీ తమరికే ఉన్నాయి. మనుషులను శాసించేందుకు, లోక కళ్యాణాన్ని ఆశించేందుకు తమకున్న అర్హత నా దృష్టిలో మరెవ్వరికీ లేదు. అయితే విద్య నేర్చాక అది ఎక్కడో ఒకచోట ప్రదర్శన ఇవ్వాలన్నది మా విద్యాగురువు ఆనతి. నేర్చిన విద్య ఎంతో కాలంగా ప్రదర్శించబడలేదు. అందుకని అవకాశం కోసం చూస్తున్నా. ఇప్పుడు అవకాశం, అవసరం కలిగాయి. అందుకే మీ ముందుకొచ్చి ఆడాను. నీ విద్య ప్రదర్శించకున్నా నీకేదైనా అవసరం కలిగితే చేసి పెట్టేవాణ్ణి కదా, వచ్చి అడగవలసింది. మీరు చేస్తారు, నాకా సంగతి తెలుసు. కాని మీ రుణం ఎలా తీరుతుంది? అందుకు నీ చేయబోయే పనికి నీవిస్తున్న గురురక్షణ ఇది. అవునా? అవును స్వామి. సరే, వెళ్ళు. రేపు ఉదయం నేను రాజధాని వస్తున్నాను. మీరు రేపు సాయంకాలంలోపు అక్కడికి రండి.
అని చెప్పి నీలకంఠ శర్మ ఆమెను పంపించి వేశాడు. లోకమంగు మోహిని సంభాషణల సుహాసిని గురములందు రుక్మిణి వినయపు విద్వాన్మణి రంగతిరంగి రంగుల సౌరంగి వెంటనే వార్తావాహకుడిని పిలిచి తను రేపు రాబోతున్నట్లు లేఖ ఇచ్చి పంపించాడు. మర్నాటి ఉదయం ఆయన నిద్రలేచేసరికల్లా రాజగురువు లాంఛనాలతో ఆహ్వానం వచ్చింది. రథం, గుర్రాలు, సారథి ఇంకా మంది మార్బలం వచ్చి ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. తాము వచ్చినట్లు వర్తమానం కూడా ఆయనకి పంపించుకున్నారు. పూజ, అనుష్ఠానం, మరికొన్ని పనులు చూసుకుని ఆయన వచ్చి రథం ఎక్కారు. ఆయన ముందు వెనక కూడా గుర్రాల మీద సైనికులు కదిలారు. చక్రవర్తి గారి కోటాది. చక్రవర్తి, ఆయన భార్యాబిడ్డలు, వారి పరివారం, బంధువులు, స్నేహితులు, మంత్రులు, సైనికులు, రాజోద్యోగులు, ఒకరిద్దరు సామంతరాజులు అంతా కొలువుదీరి ఉన్న మహాకూటమది. సారంగి బృందం వచ్చింది. అందులో సారంగి మాత్రం కనిపించలేదు నీలకంఠ శర్మకి. సత్తమ్మ, ఆమె భర్త జంపన్న తమకి కావలసిన సహాయకుల్ని తీసుకొచ్చారు. సత్తమ్మ 5 పదుల వయసుకు చేరువవుతున్న అందాల మగువ. ఆమె ప్రదర్శన మొదలుపెట్టే ముందు చక్రవర్తికి, సభకి, పెద్దవారికి నమస్కరించి తనను తాను పరిచయం చేసుకుంది. చిన్న గారడీ విద్య మహారాజా. చక్రవర్తి నవ్వారు. అక్కడి నుండి ప్రారంభం. ఇంతవరకు మీరు సారంగి శ్రవ్య నవలా నాటకం ధారావాహిక విన్నారు. గీత రచన, నవల రచన శ్రీమతి చుండూరు సీత. నవలా పఠనం, నిర్వహణ శ్రీ అడవి రాజబాబు. ఎడిటింగ్ శ్రీ పిల్లి శ్రీనివాస్, శ్రీమతి గాదెవాణి. గ్రాఫిక్స్ మరియు యానిమేషన్ బొజ్జ అంజనీప్రియ, బొజ్జ చాణక్యవర్ధన్. పర్యవేక్షణ శ్రీ ఇల్లెందుల రవికుమార్.